ఈ రోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. చాలా మంది బ్యాక్ ఓపెన్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ అయినా సరే, లేకపోతే సింగిల్ డాట్ అయినా పెట్టుకుంటారు కదా. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే విత్ షేప్ బెల్ట్ తో కుట్టుకోవాలండి. అప్పుడు నార్మల్గా మనం బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉన్న బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బ్యాక్ ఓపెన్ కూడా ఉంటుందన్నమాట. ఈ మెథడ్ అనేది ముఖ్యంగా కొంచెం ఇంకా మదర్స్కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఫీడింగ్ ఇస్తారు కదా, దానికోసం ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా నిలబడినట్టు ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. లేకపోతే మీ టైలర్స్ దగ్గరైనా కుట్టించుకున్నారంటే మీకు కన్వీనియంట్ ఉంటుంది. అదే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకైతే వితౌట్ షేప్ బెల్ట్ అయినా సరే వాళ్ళకి బాగుంటుంది అనమాట. అది డిఫరెన్స్. విత్ షేప్ బెల్ట్కి వితౌట్ షేప్ బెల్ట్కి ఇదే డిఫరెంట్. సో షేప్ బెల్ట్ ఇలాగా ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకుని దానికి జాయిన్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్కి మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే ఓపెన్ చేసి